వేధించిన లెక్క చేయకుండా గట్టిగా నిలబడి మా పార్టీ పుట్టిందే. వనపర్తి జిల్లా కొత్తకోటలోని ప్రభుత్వ బాలికల బీసీ హాస్టల్లో గత రాత్రి ఫుడ్ పాయిజన్ తో 15 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ సంఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. కొత్తకోట కార్యదర్శి పవన్ తెలియజేశారు. ఇక వందల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురవుతున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. హాస్టల్ ఆహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇక్కడున్న అధికారులు ఏమంటున్నారంటే విద్యార్థులు బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్తున్నారు. కానీ 15 మందికి విద్యార్థులు ఇక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు అని. అయితే మన తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇప్పటి వరకు ఈ ఫుడ్ పాయిజన్లు కానీ బాలికలకి విద్యార్థులకి ఈ కష్టాలు తప్పట్లేదు. సారిగాన విద్యార్థులపై చర్యలు తీసుకోకపోతే విద్యార్థులపై చర్యలు తీసుకొని ఫుడ్పై కానీ సంక్షేమ హాస్టళ్లపై కానీ తీవ్రంగా ఖండిస్తూ